కలకత్తాలో డాక్టర్ ఏదైతే తల్లి జన్మనిస్తే పునర్జన్మించేది డాక్టర్స్ అటువంటి డాక్టర్ మీద అఘాయిత్యం చేసిన ఘటన దేశంలో ప్రపంచం మొత్తం కూడా ఇష్టపోయినటువంటి ఘటన. ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఆ దోషులు ఎవరైతే అరెస్ట్ చేసి వారి శిక్షించాలని కోరుతా ఉన్నాం. ఇటువంటి దోషుల్ని కోర్టులో సాక్షులు కాకుండా ఏదో త్యాగం చేయకుండా అవసరమైనప్పుడు ఎన్కౌంటర్ చేసేది తప్ప అటువంటి దోషులు మాత్రం ఖచ్చితంగా మరణశిక్ష గుర్తించాలని వేరే ఆలోచన లేదు. ఇంకా దీంట్లో సమాజంలో మహిళలు ప్రత్యేకంగా చెప్తున్నాను, వాడికి ధైర్యం కావాలి, అవేర్నెస్ ఉండాలి. అదేవిధంగా ఎక్కడైనా ఏదో ఉంటే విషయాన్ని ఎవరు అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసు వరకు ప్రజలకు తెలియజేసి ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నారు, ఇటువంటి వాడు జరుగుతున్నారు చెప్పే విషయాన్ని పోలీసుకో పెద్దలకు చెప్తే తప్పకుండా అటువంటి జరగకుండా. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలు పోషణ విషయంలో ప్రత్యేకంగా తల్లి శిక్షణ తండ్రి రక్షణ అంటారు. తల్లిదండ్రుల పిల్లలకి ఈ విధంగా చేయడం సమాజంలో మంచిది కాదని చెప్పి చిన్నప్పటి నుంచి బోధిస్తే ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతుంది. వాడు కూడా అఘాయిత్యం పాల్పడ్డాడు కూడా ఒక తల్లిదండ్రులకి. అటువంటి వాడిని శిక్షించాలి, అటువంటి నేర్పాలి. సమాజంలో మార్పు రావాలంటే మాతృమూర్తులు పిల్లలకు ఆ విధంగా శిక్షణ ఇవ్వాలని చెప్పి కోరుతాం. మహిళలు కూడా ధైర్యంగా ఉండి ఫిజికల్గా మెంటల్గా చాలా ధైర్యంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితి అనుమానం ఉంటే తప్పకుండా వెంటనే ఇంటిమేట్ చేస్తే ఎక్కడైనా సరే తప్పకుండా ప్రివెన్షన్ ఇది చాలా విషయాలు ప్రివెన్షన్ వల్ల ఎటువంటి సంఘటన జరగకుండా ప్రివెన్షన్ కావాలి. తప్పకుండా అటువంటి సముదాయాన్ని ఎవరైతే ఉన్నారో అక్కడే కాదు గతంలో జరిగినటువంటి ఇటువంటి అఘాయిత్యాలు భవిష్యత్తులో జరగకుండా ఇటువంటి ఆలోచన వచ్చిన వాళ్ళకి భయపెట్టే విధంగా చట్టాలు రావాలి, చట్టాలు అమలు చేయాలి. న్యాయస్థానంలో కూడా త్యాగం చేయకుండా అటువంటి దోషుల్ని